Okay, my name is Srinivas Rao. I would like to say a basic English grammar. In the topic, we have to learn a simple English sentence. A simple English sentence. What is simple English sentence? We have to discuss. ఓకే, దీన్ని సామాన్య వాక్యం అని అంటాం. సామాన్య లేదా సరళ వాక్యం అని అంటాం. ఓకే, సి పార్ట్స్ ఇన్ ఏ సింపుల్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ రీడింగ్ ఏ బుక్. ఐ యామ్ రీడింగ్ ఏ బుక్. ఓకే, దిస్ ఈజ్ వన్ సెంటెన్స్. Example 2, I gave a book. I gave a book. Okay. See, this is example 1 and example 2. Third one, I go. Fourth one, stand. Stand, simple word is stand, or stand up, or sit down. See, in this sentence we have to analyze each word. First one is I. Remaining we have to underline what is the word. First sentence lo manam subject ani antam. సబ్జెక్ట్ అని అంటాం. సెకండ్ సెంటెన్స్ లో కూడా ఐ అనే సబ్జెక్ట్, యాజ్ వెల్ యాజ్ థర్డ్ సెంటెన్స్. ఈ సబ్జెక్ట్ విడిచిపెట్టి రిమైనింగ్ పార్ట్ ని మనం ప్రెడికేట్ అని అంటాం. ప్రెడికేట్. ఓకే, ఈ ప్రెడికేట్ లో ఉన్నటువంటి పార్ట్స్ ని మనం డివైడ్ చేద్దాం. దీన్ని హ్యామ్ ని హెల్పింగ్ వెర్బ్స్ అని అంటాం. రీడింగ్ ని మెయిన్ వెర్బ్ అని అంటాం. ఇంకా లాస్ట్ వర్డ్ ఏ బుక్ అని ఉంది కదా, దీన్ని ఆబ్జెక్ట్ అని అంటాం. మరి సెకండ్ సెంటెన్స్ ని అనాలిసిస్ చేసినట్లయితే ఐ సబ్జెక్ట్, గేవ్ వెర్బ్, ఏ బుక్ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? దేనికి దానికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేది ఉంది, ఇందులో మిస్ అయింది. ఇందులో ఐ గో అని రాశాను. వాట్ ఈస్ రిమైనింగ్ పార్ట్? వెర్బ్ ఈస్ దేర్. వాట్ ఈజ్ హియర్ లెస్? ఆబ్జెక్ట్ అనేది లేదు. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి స్టాండ్ అప్. ఓకే, ఇది వెర్బ్. ఎవరు స్టాండ్ అప్ ఇక్కడ? స్టాండ్ అప్ మీన్స్ మనం ఎవరిని ఉద్దేశించి మాట్లాడతామో మన ఎదురుగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి నిల్చోవలసి వస్తుంది. ఓకే, యు మే యూజ్ సిట్. యు మే యూజ్ సిట్. అలాగా ఒక పెద్ద సెంటెన్స్ తీసుకొని లాస్ట్ వచ్చేసరికి వెర్బ్ తో ఎండింగ్ అయింది. అవునా? వెర్బ్. ఇలా చూస్తే ఒక సెంటెన్స్ ని అనాలిసిస్ చేయాలి. ఆ సెంటెన్స్ లో ఏది ముఖ్యమైనది? సబ్జెక్ట్ ఉండాలి, ఈదర్ హెల్పింగ్ వెర్బ్ ఆర్ మెయిన్ వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ అని ఉండాలి. లేదా సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. లేదా సబ్జెక్ట్, వెర్బ్ ఉండాలి. అలాగా ఫైనల్ వెర్బ్ వచ్చేసరికి వెర్బ్ ఉండాలి. కాబట్టి ఇవన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే సెకండ్ వన్ చూడండి, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఏదైనా సెంటెన్స్ లో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉన్నట్టుగా చూస్తాం. అండర్స్టాండ్? ఇక్కడ ఒక సబ్జెక్ట్, రిమైనింగ్ పార్ట్ ఏమన్నాం? ప్రెడికేట్ కదా. ఒక సబ్జెక్ట్, ప్రెడికేట్ ఉన్నట్లయితే దాన్ని సింపుల్ సెంటెన్స్ అని అంటాం. ఏ సెంటెన్స్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ వన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఓకే, సింపుల్ సెంటెన్స్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ వన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఇన్ దిస్ ప్రెడికేట్, the predicate may have helping verb, main verb, object. ఆ ప్రెడికేట్ లో హెల్పింగ్ వెర్బ్ ఉండొచ్చు,
మెయిన్ వెర్బ్ ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ఉండొచ్చు, లేదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఏదైనా వర్డ్ అయ్యి ఉంటుంది. అండర్స్టాండ్? దీన్ని సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్ అంటాము. ఈ సింపుల్ సెంటెన్స్ ని అనాలిసిస్ చేసాము. ఓకే, ఎలా అనాలిసిస్ చేసాము? ఐ యామ్ రీడింగ్ ఏ బుక్, ఐ గేవ్ ఏ బుక్, ఐ గో, స్టాండ్ అప్. ఓకే, దీన్ని సెంటెన్స్ అని అంటాం. ఓకే, సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది? ఈ సెంటెన్స్ ఎలా ఫామ్ అయింది? ఇక్కడ ఐ యామ్ రీడింగ్ ఏ బుక్ ఉన్నాయి. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ విత్ మీనింగ్ఫుల్ వర్డ్స్. ఓకే, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ విత్ మీనింగ్ఫుల్ వర్డ్స్. అలా లేదా ఏ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఏ సెంటెన్స్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ వన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఒక సబ్జెక్ట్ ఉండాలి, ప్రెడికేట్ ఉండాలి. దాన్ని సింపుల్ సెంటెన్స్ లేదా సరళ వాక్యము, సామాన్య వాక్యం అని అంటాం. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సెంటెన్స్ లో వెర్బ్ అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది. Verb is a main part of a sentence. Verb is a main part of sentence. Okay. What is subject? Subject is that which tells something. Subject is that which tells something. తాను ఏ పొజిషన్ లో ఉందో, ఏ స్థితిలో ఉందో, ఏం చేస్తుందో తెలియజేసేది సబ్జెక్ట్ అని అంటాం, కర్త అని అంటాం. వెర్బ్ అంటే ఏంటి? Verb అంటే ఏంటి? Verb is that which has something which indicates position or action. Verb ని మనం 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు, 3 రకాలుగా డెఫినేషన్ ఇవ్వచ్చు. తాను ఏమి చేస్తుంది, ఏమిని కలిగి ఉంది, ఏమి చేస్తూ ఉంది. ఏమి చేస్తుందంటే యాక్షన్ వెర్బ్. ఏ స్థితిలో ఉంది? సపోజ్ ఐ ఆమ్ హియర్, యు ఆర్ దేర్. ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్. ఇలాగా మెయిన్ వెర్బ్ లేకుండా బీ ఫార్మ్స్, ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ ని బీ ఫార్మ్స్ అని అంటాం. అవి కమింగ్ క్లాస్ లో నేర్చుకున్నాం. అలాగా ఇక్కడ చూడండి, బుక్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ ఈస్ దట్ విచ్ బేస్ సంథింగ్ బై సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ని మనం కర్మ అని అంటాము. కర్త చేసే, సబ్జెక్ట్ చేసే పనిని అనుభవించేది కర్మ అని అంటాం. ఓకే, ఒక బేసిక్, ఒక సింపుల్ సెంటెన్స్ లో ఉండవలసినవి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. సబ్జెక్ట్, ప్రెడికేట్ కంపల్సరీగా ఉంటుంది. ఆ ప్రెడికేట్ లో హెల్పింగ్ వెర్బ్స్ ఉండొచ్చు, మెయిన్ వెర్బ్స్ ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ఉండొచ్చు. మరి హెల్పింగ్ వెర్బ్ లేకుండా కూడా మెయిన్ వెర్బ్ ఉంటుంది. ఐ గేవ్ ఏ బుక్. ఓకే, కొన్నిసార్లు ఆబ్జెక్ట్ మిస్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్స్ ఉంటే ఐ గో, ఐ ఆమ్ వాకింగ్, ఐ వాక్, యు వాక్. ఆబ్జెక్ట్ అనేది ఉండదు. ఓకే, దాన్ని ఆబ్జెక్ట్ లేని వెర్బ్స్ ని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కూడా అంటాం. ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అనేవి కూడా ఉన్నాయి. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఆబ్జెక్ట్ ని తీసుకునేవి, ఇంట్రాన్సిటివ్ అంటే ఆబ్జెక్ట్ ని తీసుకోలేనివి. Okay, see now example 6. Another example, see, I gave him a book. Once see, according to analysis, I is subject, gave is verb, him object, a book is also object. Once think here, ఇక్కడ 2 objects ని అండర్లైన్ చేస్తాను. ఓకే, ఇక్కడ హిమ్, ఏ బుక్. హిమ్ బిలాంగ్స్ టు లివింగ్ థింగ్స్, ఏ బుక్ ఈజ్ నాన్ లివింగ్ థింగ్స్. అలాగా లివింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏమంటామంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. నాన్ లివింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం.
Okay, this is indirect object. This is indirect object. This one direct object. ఓకే, మళ్ళీ మొదటికి వెళ్దాం. సబ్జెక్ట్ విడిచిపెట్టి రిమైనింగ్ పార్ట్ని ఏమంటాము? ప్రెడికేట్ అని అంటాము. ఇందులో వెర్బ్ ఉంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, దీన్ని ఇంకోలా రాస్తాను. ఏమనంటే ఐ గేవ్ ఏ బుక్ టు హిమ్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ని రీప్లేస్ చేస్తాం. ఇలా రీప్లేస్ చేసేటప్పుడు మిడిల్ లో ప్రిపోజిషన్ టు అనేది వస్తుంది. దీన్ని ప్రిపోజిషన్ అని అంటాం. విభక్తి ప్రత్యయము లేదా అవ్యయము అని అంటాం తెలుగులో అయితే. ఓకే, మరి ఇక్కడ టైటిల్ ఏం పెట్టామంటే సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్. సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్ లో ఏముండాలి? సబ్జెక్ట్ ఉండాలి, ప్రెడికేట్ ఉండాలి. ప్రెడికేట్ లో హెల్పింగ్ వెర్బ్స్, మెయిన్ వెర్బ్స్, ప్రిపోజిషన్స్, యాడ్జెక్టివ్ కూడా ఉండొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ she is beautiful. చూడండి, సి అనేది సబ్జెక్ట్, ఈజ్ వెర్బ్, ఇక్కడ బ్యూటిఫుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ గా తీసుకోకూడదు. హూ ఆర్ యు ఆర్ బ్యూటిఫుల్ మీన్స్ బ్యూటిఫుల్ రిఫర్స్ టు సబ్జెక్ట్ సి. ఇలాగా సబ్జెక్ట్ పరంగా మీనింగ్ వచ్చింది. బ్యూటిఫుల్ అనే వర్డ్ సబ్జెక్ట్ రిఫర్ చేస్తుంది కాబట్టి దీన్ని సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటాం. కాంప్లిమెంట్ అనేసి అంటాం. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. వి మేడ్ హిమ్ అవర్ లీడర్. వన్స్ డివైడ్ వి సబ్జెక్ట్, రిమైనింగ్ పార్ట్ ని ప్రెడికేట్ అంటాం. ఈ ప్రెడికేట్ లో వెర్బ్ అనేది మేడ్, హిమ్ అనేది ఆబ్జెక్ట్, అవర్ లీడర్ అనేది ఆల్సో ఆబ్జెక్ట్ కదా. మరి అవర్ లీడర్ అంటే ఎవరు? హిమ్మా, హుయా? హూ ఆర్ యువర్ అవర్ లీడర్. ఇక్కడ లీడర్ అంటే ఆబ్జెక్టా సబ్జెక్టా? ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ పరంగా మీనింగ్ వచ్చింది కాబట్టి దీన్ని ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటాం. ఓకే, సో ఈ విధంగా ఒక సెంటెన్స్ లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉండాలి, లేదా సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉండాలి. వీటిని సింపుల్ సెంటెన్స్ అని అంటాం. సెంటెన్స్ అంటే ఏంటి మరోసారి వినండి. A simple sentence is that which has one subject and predicate. ఓకే, సెంటెన్స్ కూడా అదే డెఫినేషన్ చెప్పుకోవచ్చు. 2 types గా చెప్పుకోవచ్చు. సెంటెన్స్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ వన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఈజ్ కాల్డ్ ఎ సెంటెన్స్. లేనప్పుడు ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఆర్ మీనింగ్ఫుల్ వర్డ్స్, విచ్ ఆర్ హ్యావింగ్ మీనింగ్ఫుల్ వర్డ్స్, దానికి కూడా మనం సెంటెన్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, కమింగ్ క్లాస్ లో సెంటెన్స్ లో టైప్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.